నడి బాబు నడి బాబు నేను ఒకటి అడుగుతా, మన ఫ్లాగ్ని పట్టుకొని ఎంతగా ఆలోచిస్తున్నాయింది. రిపబ్లిక్ డే రేపు కదా, ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్టుంది నువ్వు. అవును డేవిడ్, ఈ జెండా యావత్ భారత ప్రజలందరినీ ఒకటి చేసింది. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల చిహ్నం ఈ జెండా. ఆ మహానుభావుడు మన దేశానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్విరామంగా కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రచించి చట్టం దృష్టిలో అందరూ సమానమే రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజు ఇది. ఈ రోజుని ఆర్మీలో ఘనంగా జరుపుకుంటారు. ఎప్పుడు ఆర్మీ గురించి తమ్ముని గురించి చెప్తుంటావు, ఏం పేరు? బోస్, సుభాష్ చంద్ర బోస్. ఆడు పుట్టిందే దేశం కోసం, ఆడి చావు కూడా దేశం కోసం. ఆడు భరతమాత ముద్దు బిడ్డ, కొదమ సింహం. ఈజ్ అన్ ఇండియన్ లయన్. అరే బోస్, ఎప్పుడు మీ అన్న గురించి మాతో చెప్తుంటావు, ఏం చేస్తుంటారా? దేశాన్ని పోషిస్తుంటాడు. అంటే ఫార్మర్, రైతు బిడ్డ, దేశానికి తిండి పెట్టే అన్నదాత. రేయనక పగలనక ఎండనక వాననక చలికి వణుకుతూ మంచును సైతం లెక్క చేయక తన దేహాన్ని ఉక్కులా తయారు చేసి ఇనప కండలు ఉక్కు నరాలతో రొమ్ము విరిచి ఎదురు నిలిచి పోరాడే యోధుడు వాడు. భరతమాత దాస్య శృంఖలాలను తెంచిన ఉగ్ర నరసింహుడు మన జవాన్. వాడి దేహం 1000 ముక్కలై రక్తం ఏరులై పారుతున్న శబ్దం కూడా భారత్ మాతాకి జై అంటుంది. అది వాడికున్న దేశభక్తి. అలా ప్రతి క్షణం దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే వీర జవాన్లు ఎంతో మంది ఉన్నారు డేవిడ్ గారు. వావ్, సూపర్ రా. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే నువ్వు, దేశానికి అన్నం పెట్టే మీ అన్న. మిమ్మల్ని కన్నా మీ తల్లిని చూసి మన భరతమాత గర్వపడుతుందిరా. అయ్యుండొచ్చు, కానీ అన్నదాతను ఆదుకునే నాదుడే లేడురా మన కర్మభూమిలో. దుక్కి దున్ని నీరు పెట్టి నారు పోసి పైరు పెంచి కోత కోసి కుప్పలూడ్చి పండించిన పంటను దేశానికి అందించి తాను పస్తులుంటాడురా నా అన్న. నేను పండించిన పంట ఈరోజు 10 మంది తింటున్నారనే తృప్తితో ఆనందంగా జీవిస్తాడా మహారాజు. ఇదే నా రైతుకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం. రైతు ఆత్మహత్యలు లేని స్వతంత్ర నవభారతానికి నాంది ఎప్పుడు. దేశం కోసం ప్రాణాలు అర్పించే జవాన్లు తమ ఫ్యామిలీని వదిలేసి ఇండియాలో ఒక పెద్ద ఫ్యామిలీగా భావిస్తారు. అలాంటి ఫ్యామిలీ కోసం మనం ఏం చేస్తున్నాం చెప్పండి నరిబాబు గారు. అవును, అలాంటి వీర జవాన్లకు మన ప్రభుత్వాలు వీరచక్ర, పరమవీర చక్ర లేదా మహావీర చక్ర అవార్డులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఎంతోమంది అమరవీరుల కుటుంబాలు నేడు రోడ్డు మీద బతుకుతున్న దుస్థితి మనకు కనిపిస్తుంది. అనుక్షణం దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాటం చేసి వీరమరణం పొందిన జవాన్లను చూసి గర్వపడాలో, వారి కుటుంబాల దీనస్థితిని చూసి దుఃఖించాలో తెలియని అయోమయ స్థితిలో ఉంది మన తల్లి భారత మాత. దేశానికి అన్నం పెట్టే అన్నదాత, దేశం కోసం ప్రాణాలు అర్పించే ఆర్మీ జవాన్ మన దేశానికి 2 కళ్ళు. ఆ 2 కళ్ళు చల్లగుంటేనే మన భారతదేశం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. జై జవాన్, జై జవాన్, జై కిసాన్. జై కిసాన్.